మీ అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నయ్య. మేము జాబ్ పర్పస్ వల్ల ఎక్కడో వెళ్ళి ఫోన్లో మాట్లాడుకుంటాం, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవటం, ఫోన్లో మాట్లాడుకోవటం చేస్తూ ఉన్నాం. అన్నయ్య ఇట్లా పరిచర్య స్టార్ట్ చేశాను, మీరు కూడా రెట్టివ్ అయిపోయారండి, నందిగాం అయిపోయారండి అని అంటుంటే, మేము రావాలని ఉంటున్నాం కానీ కొన్ని ఆటంకాలు, లేదా ఫైనాన్షియల్గా కుటుంబాలను పోషించుకోవటం, ఇలాంటి కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోతూ ఉన్నాం. ఇక లాస్ట్ ఇయర్ వచ్చాము, అప్పుడప్పుడు వస్తున్నాం, కానీ పర్మనెంట్గా నాకైతే రావాలని ఉంది. కానీ అన్నయ్య దగ్గరికి రావాలంటే ఆ రోజు ఏదో బండి ఆగిపోవటం, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. నాకు స్టడీ అవర్ లేయటము, స్కూల్లో మీరు కంపల్సరీగా రావాల్సిందే, లేదా అర్జెంట్ పని, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. నా మనసుకి అయితే మాత్రం అక్కడికి వెళ్ళాలి, అన్నయ్యతో కొంచెం మనం ప్రేయర్లో గడపాలి, ఇద్దరం కొద్దిసేపు ప్రేయర్లో గడిపి కొంచెం విషయాలు డిస్కషన్ చేసుకోవచ్చు అనే ఆలోచనలు ఉన్నాయి. ఇక నేను నా పని భారం బట్టి సూర్యాపేట నుంచి ఇటు వచ్చాను. దసరా హాలిడేస్ తర్వాత ఇక్కడే దగ్గరలోనే జాయిన్ అయ్యాను. డైలీ సర్వీస్ చేస్తున్నా. నాకు పొద్దుగాల 3 గంటలకు అట్లా లేచి ప్రేయర్ చేసుకుంటా. నాకు ఆ భయం ఉంది, మనం ప్రేయర్ చేసుకుంటేనే దేవుని సన్నిధి, ఆ ప్రసన్నత మనతో ఉంటుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఏదైనా సమస్య ఉన్నా నేను అన్నయ్యతో షేర్ చేసుకుంటూ ఉంటాను, ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఆయన ప్రేయర్ చేస్తుంటే నాకు తెలిసిపోద్ది, కొన్ని మనకి దేవుడు నడిపిస్తూ ఉంటాడు కొన్ని విషయాల్లో. ఇక నైటు నేను ఎర్లీగా పడుకున్నా. స్టడీ అవర్ నుంచి వచ్చేసి 9కే పడుకున్నా. పిల్లలు మరి వాళ్ళు ఎప్పుడు పడుకున్నారో, ఇక హోంవర్క్ చేసుకొని పడుకున్నారు. నేను చూస్తే ఇక నేను ఒక్కడనే పడుకున్నా, వాళ్ళందరూ నిద్రపోయారు. సర్లే అని బెడ్ జరిపేస్తే టైము 3:30 అయింది. ఇంకా సరే ప్రేయర్ చేసుకొని పడుకుందామని ప్రేయర్ చేసుకొని, ప్రభువా ఏంది మాకు ఈ ప్రైవేట్ జాబులు, మేమైతే ఎంతో భారం ఉంది మీ పని చేయాలని, మాకు ఈ ఫైనాన్షియల్ సమస్యల వల్ల నీ సన్నిధిలో గడపలేకపోతూ ఉన్నాం, నీ పరిచర్య చేయలేకపోతూ ఉన్నాం, ఈ జాబులు చేయలేకపోతూ ఉన్నాం, అసలు మా యొక్క స్థితి ఏంటి, మీ చిత్తం ఏంది అని కొంచెం కన్నీటితో ప్రార్థన చేసుకొని పడుకున్నా. 3:30 నుంచి 4:30 వరకు అట్లా, 4:30కి అట్లా పడుకున్న తర్వాత ఇక ఫోన్ ఛార్జింగ్, అంటే నా దర్శనంలో ఫోన్ ఛార్జింగ్ పెట్టి, అదొక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ లాగా ఉంది, రూమ్లో ఛార్జింగ్ పెట్టాను. దాంట్లో పొగలు వస్తున్నాయి. పొగలు వస్తుంది, నేను తీసి బయటపడేద్దామని అట్లా వరండాలోకి వెళ్తే అక్కడ కొంతమంది మాస్టర్లు కూడా, సార్ మా పొగలు వస్తున్నాయి అన్నారు. అయితే సార్ ఇది ఎవరో అటాక్ చేశారు, శత్రువులు అటాక్ చేసి ఉంటారు, బయటపడేయండి సార్ అంటే అందరూ బయటపడేశారు. ఇంకా నేను రూమ్లోకి వచ్చాను. ఏంటి ఇలా జరిగింది అనుకుంటున్నాను. ఈ బిల్డింగ్ అంతా ఇక ఏమంటారు తిరగబడుతూ ఉంది, సామాన్లన్నీ పడిపోతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ రూములన్నీ పడిపోతున్నాయి. నాకు అర్థమైంది, ప్రభువా ఇది నీ రెండో రాకడే, సరే నా కుటుంబాన్ని అయ్యా నీ సన్నిధిలో ఉంచుకో, నన్ను క్షమించు, నా పిల్లలను కూడా క్షమించు, నాకు అర్థమైంది తండ్రి అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నా. ఆ కొద్దిసేపటికి ఆ యొక్క అలజడి ఆగిపోయి ఒక ప్రశాంతమైనటువంటి ప్లేస్కి వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద ఆయన, కొంచెం బట్టతల ఉంది, ఒక ఇంత బాబు పక్కన కూర్చున్నాడు, ఇద్దరు బొద్దుగా ఉన్నారు. రా అన్నారు. నాకు భయం వేసింది. ఏంటి నేను ఎక్కడున్నాను అంటే, నువ్వు నన్ను క్షమించండి అయ్యా, నేను తప్పు చేశానా అనుకుంటాను. నేనైతే ఒకవేళ చనిపోయా అనుకుంటున్నా, ఆ అగాధంలో పడిపోయానేమో అనుకొని, నన్ను క్షమించండి అయ్యా, నా కుటుంబానికి క్షమించినట్టుంటే, నువ్వు కూర్చోయా, నువ్వు పరిచర్య చేయాలి, నాకు పరిచర్య అంటే నాకు ఎట్లా పరిచర్య చేయాలో తెలియదు, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను ఎక్కడికి పోవాలి, నాకేం తెలుసు అంటే, నిన్ను సియోనులో, ఇక్కడ కాదు సియోను దేశంలో నిన్ను వాడుకోబోతుండు అంటే, నాకు తెలియదండి అసలు ఆ సియోను ఎక్కడుంది, నేను ఎట్లా పోవాలంటే, అన్నీ ఆయన చూసుకుంటాడయ్యా, నువ్వు మాత్రం ఆ పిల్లల మధ్య నువ్వు పరిచర్య చేయాలి అని ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడుతాడు. అమ్మో నాకు ఆ పరిచర్య అంటే నాకు తెలియదు అని ఏడుస్తూ ఉన్నా. అసలు నా తండ్రి, నా డాడీ అని ఏడుస్తూ ఉంటే, అసలు ఎవరో మన మీద బాగా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి స్వరం వినపడి, నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైము. అసలు నాకు అది భయం అనిపించలా, ఏదో అసలు సంతోషం. ఒకటే అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, నేను నిన్ను కన్నాను కదా అన్నాడు. అసలు ఆ మాట ఎంత నాకు ఏమంటారు బలంగా అనిపించిందంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఒళ్ళు అంతా తేలికైపోయింది. నేను బెడ్ మీద అనిపించింది, ఎక్కడో ఉన్నా. ఇక అయ్యా నాకు పరిచర్య నాకు తెలియదయ్యా, నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు, అంత యోగ్యుడినా నేను, నాలో అంత యోగ్యత లేదు కదా,
నా పని ఏదో నేను నా పని భారాన్ని బట్టి కుటుంబాన్ని పోషించుకోవాలని ఇట్లా మిమ్మల్ని మీ సన్నిధి వదిలిపెట్టి నేను పోతా ఉన్నాగయ్యా, అయినా నన్ను ప్రేమిస్తున్నారా మీరు అని అంటే, నేను నిన్ను కనలేదా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెయ్యి ఇట్లా టచ్ అయితే అసలు నాకు షేక్ అయిపోయింది. ఇట్లా తుడిచారు. ఫస్ట్ టైం నేను అట్లా దేవుడు నిజంగా అట్లా తుడిచేసరికి నాకు ఇంకా అప్పుడు స్లోగా నా బెడ్ మీద పడ్డట్టుగా అనిపించింది. ఇంకా వణుకు ఆగలేదు. వెళ్ళి ఇంకా మా మిస్సెస్ని లేపి ఇట్లా చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వెంటనే నేను అన్నయ్యకి ఫోన్ చేశాను. విషయం చెప్తే, దేవుడు ప్రణాళిక ఉంది, దేవుడు నిన్ను పరిచర్యలో వాడుకోబోతూ ఉండు, వచ్చాయని చెప్పేసి రా చేద్దాం. మనం ఏముంది ఈ లోకంలో సంపాదించుకోవటం, ఇంతకాలం శ్రమించాం, 40+ వచ్చినాయి, ఇంకా పరిగెడుతూ ఉన్నాం. మనం మన కుటుంబాన్ని పోషించుకోవడానికో మనీ, రన్నింగ్ ఆఫ్టర్ మనీ వాటి గురించో కాదు, దేవుడి సన్నిధిలో గడుపుదాం, మనకి చేతనైంది ప్రజలకి చెబుదాం, మన సాక్ష్యాన్ని పంచుకుందాం అని చెప్పేసి అన్నయ్య నన్ను బాగా బలపరిచారు. మీరు కూడా ప్రేయర్ చేయండి. నేను కూడా నా మనసులో ఇంకా నేను స్కూల్కి వెళ్తున్నా కానీ ప్రేయర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా. నాకు కన్నీళ్ళు ఆగట్లా. వెళ్తూ ఉన్నా స్కూల్లో కూడా వెళ్ళి ఏదో తెలియని సంతోషం చెప్తున్నా కానీ అది పిల్లలకి యాక్టివ్గా అదొక సంతోషంగా, ఏంటి సార్ ఇంత సంతోషంగా ఉన్నారంటున్నారు పిల్లలు కూడా. అది దేవుని సన్నిధి నిజంగా ఆయనను తాకినట్టుగా అనిపించింది. నా కన్నీళ్ళు తుడిచి నేను నిన్ను కన్నాను అనే ఆ మాట ఎవరో మనకి బాగా బలంగా సొంత ఒక మనిషి భరోసా ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. అమ్మ నాన్న వాళ్ళు కూడా అంతగా మాట్లాడరు, రక్త సంబంధులు కూడా అంత ఆదరణ మాట మాట్లాడరు, సేవకులు కూడా ప్రార్థన చేద్దామంటారు, కానీ ఆ స్వరం నాకు ఎంతో ఆదరణ అనిపించింది. నేను సేవకులతో పంచుకున్నప్పుడు మీ గురించి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం అయ్యా, ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థనే మనకి మెయిను, ఆ దేవుడే నిన్ను ప్రేరేపించి మాట్లాడి ఉంటాడు అని చెప్పేసి అన్నాడు. ఒక సహోదరుడు నాతో చెప్పాడు, నాకు డిఎస్సి మిస్ అయిందన్న 5 మార్క్స్తో అని చెప్పాను. నీ పట్ల దేవుని ప్రణాళిక ఉందబ్బా, ఇంక నీకు జాబ్ రాదు, నువ్వు ఆయన పరిచయం చేయాలా. నేను కూడా పరిగెత్తాను, 1 మార్కులో మిస్ అయింది. తర్వాత నాకు అర్థమైంది, దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు ఇంకా అలాంటి లోక సంబంధమైనటువంటివి రావు, ఆయన పరిచయం చేయాల్సిందే అని చెప్పేసి దేవుడు ఆయనతో కూడా నాతో మాట్లాడాడు. నాకు అంతగా అనిపించలా. నేను అనుకున్నాను, నువ్వు వాళ్ళతో కాదయ్యా, నువ్వు నాతో సూటిగా మాట్లాడు అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడి, తర్వాత అన్నయ్య కూడా నా గురించి చాలా ప్రేయర్లు పెడతా ఉన్నారు. ఆ ప్రేయర్ ప్రతిఫలమే అనిపించింది నాకైతే. దేవుడు నేనెంత యోగ్యుడిని గాను, అలాంటిది నన్ను టచ్ చేసి నాతో సూటిగా మాట్లాడే స్వరాన్ని వినిపించానంటే నిజంగా దేవుని కృప అది. ఆయన కృప మా పట్ల ఉంది, మా కుటుంబం పట్ల. నేను కూడా, మా మిస్సెస్ కూడా, ఆమె కూడా ఎంత ఆతృత ఉంది దేవుని పరిచయం చేద్దాం అని చెప్పేసి. మీరందరూ ప్రార్థన చేయండి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి, అలాగే అన్నయ్య కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.